గంటల నుంచి సోషల్ మీడియాలో సూర్యాపేటలో దారుణం గంజాయిలో యువకులు దిగొచ్చింది శీర్షికతో సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించిన ఈరోజు ఉదయం ఎవరైతే అంటే బాధితులు దెబ్బతిన్న వ్యక్తి యొక్క తల్లి ఆదివారం మార్నింగ్ మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు మొత్తం ఐదుగురికి గాను 4 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక మైనర్ ఉంటుంది. ఇక కేసు వివరాలంటే 10th రోజు శివం అనే అబ్బాయి ఇంటికి వెళ్తూ అతని ఫ్రెండ్తో మాట్లాడే క్రమంలో ఆది వంశీ కూడా అక్కడనే ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నామని దాంట్లో ఇద్దరికి వాదన అయితే అందులో అప్పుడు ఆదివంశీ శివమణి కొడతాడు. శివమణి వెంటనే వాళ్ళ బాబాయ్ ప్రభుకి ఇన్ఫార్మ్ చేస్తే శివమణి, ప్రభు, రామ్ చరణ్, కొండపల్లి, వెలుగుని వీళ్ళందరూ అతన్ని ఫాలో అయ్యి మనకు నిర్మలా హాస్పిటల్ దగ్గర కొట్టడం జరిగింది. ఈరోజు అతని తల్లి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తుల్లో ఒక అబ్బాయి మైనర్ ఉన్నాడు. ఈ 3 అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇంకో అబ్బాయి వెలుగు వినయ్ అబ్స్టాండ్ అతన్ని కూడా అరెస్ట్ చేద్దాం. ఇక గంజాయిని ఇంతవరకు మేము వెరిఫై చేస్తున్నాం. గంజాయి తాగిందా లేదా అనేది ఇంకా నిర్ధారణ. మనకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళకి ఎలాంటి అలవాటు లేదని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వెరిఫై చేసి ఒకవేళ గంజాయి తాగినట్టుంటే తగిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా సూర్యాపేట యూత్కు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు తాగి రోడ్ల మీద గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా చర్యలు అంటే ఉంటాం. ఏదున్నా కానీ రోడ్ల మీదకి వస్తే మాత్రం చర్యలు తప్పవు. ఇదందరి మీ సోషల్ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా ముఖ్యంగా యూత్కి తెలియజేస్తున్నాను. గంజాయి తాగినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఇదందరూ మీడియా మిత్రులు దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలవాటు అతని పైన ఇంతకుముందు కూడా ఒక 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు రూరల్ పోలీస్ స్టేషన్లో వాంటెడ్ ఒక వారం రోజుల క్రితం కేసు నమోదు చేసింది. మనకు సూర్యాపేట రూరల్లో వాంటెడ్ అతనికి అలవాటు. ప్రాథమిక సమాచారం మాత్రం ఇప్పుడున్న ఎవరైతే నేరస్తులు అనబడతారో వాళ్ళకి మాత్రం ప్రాథమిక సమాచారం ఎలాంటి ఉంటుంది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో బాగా చర్యలు తీసుకుంటాం. అజ్జు అనే అబ్బాయిని అరే అండి ఎవరిని అరే అంటున్నాను ఆది వంశీ వచ్చింది. నిన్ను కాదన్నా అంటాడు. లేదు నన్ను అన్నీ అబ్బాయిని కొడతాడు. వెంటనే ఆ అబ్బాయి ఇలా బాబాయ్కి ఫోన్ చేస్తాడు. ప్రభుత్వం 4 తీసుకొని వచ్చి ఇతను